ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్ లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ కండిషన్ పెట్టాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ కండిషన్ పెట్టాడు? ఇవాళ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఈ మాట ఎందుకు అడగరు? మా విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్ ఇవ్వాల్సిందే. ఈ ప్రశ్న ఎందుకు అడగరు? ఇదే తమిళనాడు అయితే డిఎంకేలు, ఏడిఎంకేలు, డిఎండిఎంకేలు, ఎండిఎంకేలు, టీఎంకేలు, టీవీకేలు అందరూ కలిసి వెళ్ళి కొట్లాడేవారు. ఇక్కడ మన గోళల్లా మన పంచాయతీ తప్ప వీని వాడు తిట్టుకుంటూ వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ ఓ 2 టీవీ ఛానల్ ఇటువైపు, ఒక టీవీ ఛానల్ అటువైపు, 2 పేపర్లు ఇటువైపు, ఓ పేపర్ అటువైపు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ తప్ప మనకెందుకు స్టీల్ ప్లాంట్ అవసరమే ఉన్నది, మనకు ప్రత్యేక హోదా అవసరమే ఉన్నది, మనకు మెట్రో అవసరం ఉన్నది, మనకు అమరావతి అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు కులం ఉంటే చాలు కదా, కులం కొట్లాట తప్ప మనకి ఇంకా వేరేది ఏం అవసరం ఉన్నది? ఆ స్థాయికి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ప్రజలు తప్పు కాదు, ప్రజలు ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు విజ్ఞప్తి ఏంటంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఉపయోగించుకొని మీరు క్యాప్టివ్ మైన్స్ తీసుకురండి. ఇది శాశ్వత పరిష్కారం వస్తే. లేకపోతే ఏం జరుగుతుందంటే, నేను ఆ రోజు కూడా చెప్పాను, 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు పిలిపించాడు, మీకు గుర్తునే ఉంటుంది. 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాను, ఇక్కడ నుంచి కష్టపడి కార్మికులు లాభాలు తేవాలని. అయ్యా, కార్మికుల కష్టం లేకపోవడం వల్ల కాదు లాభాలు రాకపోవడానికి. లాభాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేటు వాడుకోమో మీరు చౌకగా ముడి పదార్థం తయారు చేసుకునే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీ క్యాప్టివ్ మైన్స్ లేదు. ఇది వదిలేసి కార్మికులు కష్టపడి లాభాలు తెచ్చారు. కార్మికులు ఎంత కష్టపడి లాభం ఎట్లా వస్తుంది? ఆడ మిట్టలు కోమో 500 రూపాయలకు రా మెటీరియల్, విశాఖ స్టీల్ ప్లాంట్ 5,000 రూపాయలు రా మెటీరియల్. కార్మికులు ఎంత కష్టపడ్డా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అందులో కష్టపడాల్సింది కార్మికుడు కాదు, కష్టపడాల్సింది రాజకీయ నాయకులు, కష్టపడాల్సింది 25 మంది ఎంపీలు, కష్టపడాల్సింది మంత్రులు, కష్టపడాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు. అయ్యా, మీరు ఢిల్లీలో కూర్చొని మా క్యాప్టివ్ మైన్ తెప్పియండి విశాఖ స్టీల్ ప్లాంట్కి, సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఎక్కడ వస్తాం కాదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్తాను నేను. 11,000 కోట్లు ఇచ్చాం, ఒక ఏడాదికో 2 ఏళ్లకో నష్టాలు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇది ఇనీషియల్గా తాత్కాలికమే. అసలు మూలం ఎక్కడుంది? రా మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా ఉంది స్టీల్ ప్లాంట్కు. ప్రైవేట్ ప్లాంట్లతో పోటీ పడలేని దుస్థితికి అది కారణము. ఆ ప్రాబ్లం ఉన్నంత కాలం ఇవాళ నష్టం లేకపోయినా రేపు నష్టం వస్తుంది. అందువల్ల ఇందులో రాజకీయ కుట్ర. నేను నా యూట్యూబ్లో హెడ్లైన్ కూడా పెట్టాను, విశాఖ స్టీల్ ప్లాంట్పై కుట్ర అని. ఏంటి ఆ కుట్ర అంటే, చూడు, మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ కార్మికులు పనిచేసి వస్తలేరు. ఈ ట్రేడ్ కార్మిక సంఘాలు పెట్టుకుని గొడవలు చేస్తున్నారు. కార్మికులు పనిచేయక బద్ధకం వల్ల ఇలా జరిగింది. ప్రభుత్వ రంగం పనిచేయదు, అందుకే మేము అమ్మేస్తామంటారు. అందువల్ల 11,000 కోట్లు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలేదు అని ప్రజల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విలన్లుగా చూపి, స్టీల్ ప్లాంట్ను దోషిగా చూపి దాన్ని మళ్ళీ అమ్మకానికి సిద్ధం చేస్తారు. ఇవాళ అంటున్నా, మీరు చూడండి, ఒక 2 ఏళ్ల తర్వాత జరగకపోతే చూడండి ఇదే. సో ఇక్కడ అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాళ్ళ రాజకీయ నాయకుడు కాదు కనుక ఆ దీపం సెక్రటరీ ఆయన ఉన్నది రాసి పంపాడు, ప్రభుత్వ విధానాన్ని పంపాడు. రాజకీయ నాయకులు అంటే దానికి రకరకాల ట్విస్టులు, కలరింగ్లు ఇస్తారు. సో కలరింగ్ అధికారికి ఏం పని, ఆయనకు అవసరం లేదు కదా కలరింగ్ ఇచ్చుకోవడం. సో ఆయన ఉన్నది రాసి పంపాడు. నిజమే, మేము అమ్మాలని నిర్ణయం తీసుకున్నాం, ఇప్పటికి కూడా అదే నిర్ణయం కొనసాగుతుంది, అందులో ఏం మార్పు లేదు అన్నాడు. మరి ఎందుకు ఇచ్చారు మీరు 11,000 కోట్లు? అమ్మ తెలుసుకుంటే ఎందుకు ఇచ్చారంటే ముస్తాబు చేయడానికి, ఎందుకు ఇచ్చారంటే బదనాం చేయడానికి. అంటే మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడతలేదు అని మళ్ళీ బదనాం చేసి ప్రజల అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చడానికి చేశారు. అది క్లియర్గా అర్థమైపోయింది కదా. సో అందువల్ల రా మెటీరియల్ కాదు, మేమన్నది ఏంటి, స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్కున్న నష్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ఈక్విటీగా మార్చుకోండి. అంటే ఆ అప్పులు, నష్టాలు కాదు, స్టీల్ ప్లాంట్కు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఎంత అప్పులు ఉన్నాయి? స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు ఒక 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుంటాను, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ అరౌండ్ అంతే. సో 20,000 crores అప్పులు ఉన్నాయి. ఈ 20,000 కోట్ల అప్పులు స్టీల్ ప్లాంట్ కనుక 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక వస్తే మొత్తం అప్పులు తీరిపోతాయి. ఒక్క సంవత్సరంలో తీరిపోతాయి. ఒక్కటే 1 year సరిపోతుంది. మరి ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ కొనేసుకొని డబ్బులు చెల్లించి క్లోజ్ చేయగలుగుతుంది. ఇది గతంలో ఇచ్చింది అదే ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు. సో ఇలా మీకు అదొక మార్గం.
మీరు ఈక్విటీని వాటర్ ఇదేమి ప్రభుత్వ రంగ సంస్థకు మీరు తేరగా ఇచ్చిందేం కాదు. వోడాఫోన్ అనుకుంటాను, వోడాఫోన్లో ఆ రోజు మీరు కూడా చూపెట్టారు. సో వోడాఫోన్కు కేంద్ర ప్రభుత్వం అప్పుల్ని వాటాలుగా మార్చుకుంది. భారీగా నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి 20,000 కోట్లు, వోడాఫోన్కి అయితే 1,00,000 కోట్లు ఉన్నట్టుంది. భారీగా నష్టాలు వస్తున్న ఒక టెలికాం ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంది. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. సెంటర్ తన లోన్ను వాటాగా వోడాఫోన్లో మార్చుకుంది అని. మరొక నష్టాలు 1,00,000 కోట్లు నష్టాలు వస్తున్న ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పులేమో కేంద్రం వాటాగా మార్చుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీకి ఉన్న బాగా నడవగలిగే సామర్థ్యం ఉన్న 2,00,000 కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ కంపెనీలు ఉన్న అప్పుల్ని వాటాగా మార్చుకుని వచ్చిన నష్టం ఏంటండి? అప్పు 20,000 కోట్లు, ఆస్తులు 2,00,000 కోట్లు కదా. సో కేంద్ర ప్రభుత్వం నష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దాన్ని వాటాగా మార్చుకుంటే జీరో లాస్ కదా, బ్రహ్మాండమైన లాభం కదా. ఆ నష్టాలు వస్తున్న దివాలా తీసే కంపెనీలోమో మీరు అప్పులు వాటాలుగా మారుస్తారు. అలా 10 రెట్లు అప్పుల కన్నా 10 రెట్లు ఎక్కువ ఆస్తులున్న కంపెనీలోమో మీరు అప్పులు వాటాగా ఎందుకు మార్చరు? ఇది ఎందుకంటే ఇది చేస్తే ఏమవుతుందంటే స్టీల్ ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఆ వర్కింగ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ తనకు కావలసిన 15 రోజుల అవసరమైన బొగ్గు కొనుక్కోలేకపోతుంది. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేంద్రము తన స్టీల్ ప్లాంట్ విద్యుత్ అవసరాలను తీర్చుకోగా రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసేది. అలాంటిది ఈరోజు బొగ్గు అందుబాటులో లేక స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుక్కొని విద్యుత్ బకాయిలు పడాల్సిన కర్మ పట్టింది. దీనికి కారణం ఏంటి మరి? దీనికి కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు. ఐరన్ ఓర్ అవసరమైనంత కొనుక్కొని పెట్టుకోలేరు, కోల్ అవసరమైనంత పెట్టుకోలేరు. దానివల్ల 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడే ఉంటుంది, 3 నడిపించేటువంటి పరిస్థితి ఉండదు. 100% ఉన్న ఫెసిలిటీ ప్రొడక్షన్ వాడుకోలేరు. ఆఖరికి రైల్వే వ్యాగన్లను కూడా రైల్వే శాఖ కేటాయించదు. ఎంత అన్యాయమో చూడండి. పోనీ నానా కష్టాలు పడి తంటాలు పడి ఎక్కడన్నా బొగ్గు కొనుక్కొచ్చుకుందాం, ఇనుపగానే కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే దాన్ని రవాణా చేసేందుకు రైల్వే వ్యాగన్లు కూడా టైంకి ఇవ్వరు. ఇంత వివక్ష స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతుంటే దీనికి పరిష్కారం ఏంటి? అయ్యా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ సంస్థ. 2 కంపెనీలు భారత ప్రభుత్వం ఉండడం ఎందుకు? ఒకటే చేయొచ్చు కదా. మీరే చేశారు కదా, ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదా. మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులు కన్సాలిడేట్ చేయలేదా? బ్యాంకుల విలీనం చేయలేదా? మరి మీరు బ్యాంకుల విలీనం చేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారే, స్టీల్ ప్లాంట్ల విలీనం ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. మీరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీలో విలీనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు, సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ కొరత లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 200 ఏళ్ల స్టీల్ ప్రొడక్షన్కి అవసరమైన ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, 200 years. ఇక ప్రాబ్లం ఏమున్నదండి? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రొడక్షన్ కెపాసిటీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీగా తన ప్రొడక్షన్ టార్గెట్ను వికసిత భారత్